ఇంతవరకు పసుపు రెడీ అవ్వలేదు. ఇంట్లో నేను లేదు. ఎందుకో తెలీదు. నేను లేకపోతే ఇంట్లో ఏ పని జరగడం లేదు. అన్ని పనులు నేనే చేయాల్సి వస్తుంది. అందరూ మాత్రం ప్రశాంతంగా ఉన్నారు. ఏంటి ఎందుకు అలా చూస్తున్నారు? సరిగ్గానే చెప్పాను కదా. అరే ఇంతవరకు పసుపు సిద్ధం చేయలేదు. ఎప్పుడు సిద్ధం అవుతుంది? బుల్బుల్ ఎప్పుడు వస్తుంది? పసుపు అక్కడే ఉందమ్మా. నేనే పెట్టాను, అది నాకు తెలుసు. ఎన్ని పనులుంటే మర్చిపోతాను కదా నేను. ఎప్పుడు నన్ను ఇలాగే మీకు తెలుసా నానమ్మ, నేను అత్తవారింటికి వెళ్ళినప్పటి నుంచి నేనేది మిస్ అయినా అవ్వకపోయినా మా అమ్మ మతిమరుపుని టెన్షన్ పడ్డాన్ని మాత్రం చాలా మిస్ అవుతున్నాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చాను కదా, మా అమ్మని రోజు టెన్షన్ పెట్టి ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోంది. అలా అనకూడదు. అరే ఇది నీ ఇల్లే కదమ్మా. నువ్వు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇక్కడికి రావచ్చు. కానీ అది నీ అత్తవారిల్లు, అదే నీ సొంతిల్లు తల్లి. సరళ, నువ్వు నీ ముద్దుల కూతురు మీద ఇలా అలగడం బుజ్జగించడం పూర్తయిపోయింది అంటే నువ్వు కాస్త నీ రెండో కూతురు మీద కూడా దృష్టి పెట్టు. నువ్వు గనక తనకిప్పుడే పసుపు పెట్టలేదంటే తను పెళ్లి కోసం ఎంతగా ఎదురు చూస్తుందంటే చివరికి పసుపు పెట్టించుకోకుండానే పెళ్లి చేసేసుకుంటుంది. నిజానికి నేను విన్నాను, పెళ్లికి ముందు పసుపు ఎందుకు పెడతారంటే మొహంలో గ్లో వస్తుందంట. బుల్బుల్ కి పసుపు పెట్టాలని నాకైతే అనిపించటం లేదు. ఇప్పుడే తన మొహంలో ఇంత గ్లో ఉంది, పెళ్లి రోజు మరింకెంత గ్లో వస్తుందో. అక్క చూస్తున్నావు కదా వీళ్ళందరూ ఎలా ఏడిపిస్తున్నారు. నేనేం చెయ్యాలి? నువ్వు నన్ను ఏడిపించినప్పుడు నేనేమైనా అన్నానా? ఈ రోజు నీకు ఒకటే పని, మాట్లాడుకుంటే ఇక్కడ కూర్చుని అందరి మాటలు వింటూ సిగ్గుపడాలి. ఇలాగా? ఇలాగే సిగ్గుపడుతూ ఉండు. నువ్వు పసుపు పెట్టడం మొదలు పెట్టండి. అలాగే. ముందు వాళ్ళ అక్కే పెట్టాలి. రా ప్రజ్ఞ, మొదలు పెట్టు. నానమ్మా, నాకు విషయం చెప్పండి. ఈ పసుపు, చట్నీ, మిర్చి, మసాలా ఇవన్నీ నాకు పెడుతున్నారు కదా, మరి బుల్బుల్ వాళ్ళ అమ్ముంది కదా, ఆవిడెందుకు టెన్షన్ పెడుతుంది? నోరు మూసుకొని పసుపు పెట్టించుకో, ఎక్కువగా మాట్లాడు. నేను ఇప్పుడు ఎందుకలా చెప్తున్నానంటే బుల్బుల్ వాళ్ళ అమ్ముంది కదా, తను ఎప్పుడైనా కంగారు పడిందంటే అస్సలు బాగుండదు తెలుసా. అయితే నువ్వే చెప్పు, నన్నేం చేయమంటావు? ఒక కన్ను బహుశా ఇందుకే సంతోషంగా ఉందేమో. నా కూతురు తనకిష్టమైన అబ్బాయిని పెళ్లి చేసుకోబోతోంది. అలాగే నా రెండో కన్ను బహుశా ఇందుకు ఏడుస్తుందేమో. నా కూతురు శాశ్వతంగా నా నుండి ఇంటి నుండి వెళ్ళిపోతుందనేమో. నన్నేం చేయమంటావు చెప్పు. ఓహో నానమ్మ, చూడండి అమ్మ ఇప్పటికి కూడా కన్ఫ్యూజ్ అవుతుంది. ప్లీజ్ అమ్మకి నచ్చి చెప్పండి, లేకపోతే నాకు అప్పగింతలు జరుగుతున్నప్పుడు తను వచ్చి లేదు తను పంపించకండి అంటుంది. ఇక అప్పుడు నువ్వు ఆపావంటే నేను కూడా ఉండిపోతాను. నా వస్తువులేవి కనిపించట్లేదు. ప్రజ్ఞ ఎక్కడికి వెళ్ళిపోయింది? వాష్రూమ్లో ఉందేమో చూస్తాను. నాకు అస్సలు మైండ్ పనిచేయట్లేదు. వాష్రూమ్లో నుంచి నేను ఇప్పుడే బయటకు వచ్చాను. ప్రజ్ఞ వాష్రూమ్లో ఎలా ఉంటుంది? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.